బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. మాజీ ఎమ్మెల్యే శిల్ప. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటానని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. గురువారం బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంత జూటూరులో బాధిత రైతు కుటుంబాన్ని చక్రపాణిరెడ్డి పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. బండి ఆత్మకూరు తహసీల్దార్ విచారణకు రాకపోవడం పట్ల శిల్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణతో ఫోన్లో మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని శిల్ప విజ్ఞప్తి చేశారు. పొగాకు అంశం వ్యవసాయ శాఖ పరిధిలోకి రాదని జిల్లా వ్యవసాయ అధికారి శిల్పకు వివరించారు. జరిగిన సంఘటనను తహసీల్దార్ కలెక్టర్కు నివేదిక పంపిస్తే కలెక్టర్ సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రతిపాదనలు పంపిన ఎడల మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ బాధిత కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయం అందజేస్తానని శిల్ప ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, రాగాల వెంకటరమణ, ముడివల పుల్లారెడ్డి, కొంగీస శివశంకర్, భూమా రఘునాథరెడ్డి, దూదేకుల మౌలాలి, దేకిరెడ్డి కృష్ణారెడ్డి, బూసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్వర్ బాషా, బొసరెడ్డి పుల్లారెడ్డి, అశోక్ రెడ్డి, ఉమ్మడి శ్రీనివాసరెడ్డి, విక్రమసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గారు, నేను ఎక్స్ఎమ్మెల్యేమ్మా శిల్పా చక్రపాణిరెడ్డి. నమస్తే, బాగున్నారమ్మా. ఇప్పుడు ఒకటి ఇక్కడ సంత చుట్టూరులో పొగాకు కాలిపోయిందమ్మా. అది మీరు ఇక్కడ ఇన్స్పెక్షన్ రాలేదంటే ఇంతవరకు. కలెక్టర్ వచ్చి విఆర్ఓ ఇచ్చినాడు రిపోర్టు. మీరు కూడా చూడాలి కదా, వచ్చి ఒకసారి విజిట్ చేస్తే బాగుండేది కదా. ఏవో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళని మాట్లాడే డిఏఓతో మాట్లాడా. అది మాకు ఉండదు సార్, రెవెన్యూ వాళ్ళే వాళ్ళు పంపాలా. అది విజిట్ చేసినట్టు వస్తే బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి చూడండి. మీరు రావచ్చు కదా, మీరు ఎంఆర్ఓ లెవెల్లో వచ్చినారంటే దాని ఇది పేపర్లో వస్తుంది. ఏదన్నా రిప్రజెంట్ చేయడానికి గవర్నమెంట్కి బాగుంటుంది. చూడండి, ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి. ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తే ఏదైనా పేపర్లో మీరు వచ్చినట్టు పేపర్కి వస్తుంది కదా, పేపర్కి వచ్చినప్పుడు కొద్దిగా గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళిపోవడం ఈజీ అవుతుంది. నేను కలెక్టర్తో కూడా మాట్లాడతాను. నమస్తే, నేను శిల్పా చక్రపాణి ఎక్స్ఎమ్మెల్యే. ఓకే, ఇప్పుడు ఇక్కడ సంత చుట్టూరులో నిన్న పొగాకు కాలిపోయింది. మీ దృష్టికి వచ్చిందా? వాళ్ళు ఎందుకు చేస్తారు? చేయరు కదా వాళ్ళు. మీరైనా మీకు బాగా లేదు, కమర్షియల్. ఇది కమర్షియల్. సరిగ్గా బుకింగ్ లేదు, వీళ్ళు కమర్షియల్ వీళ్ళది కాబట్టి వీళ్ళు అగ్రిమెంట్ కాదు. వీళ్ళది అగ్రిమెంట్ కాదు. అగ్రిమెంట్ అయితే నువ్వు అన్నట్టు వాళ్ళు ఏమైనా ఇన్సూరెన్స్ అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు దీని తరఫున మీరు సీఎంకు సీఎంఆర్ఎఫ్ పంపించండి. ఇలాంటివి నేను గతంలో ఇప్పించిన చాలా చోట్ల. ఇట్లా గడ్డివాములు తగలబడిపోతే కూడా నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన 5 లక్షలు 3 లక్షలు. కలెక్టర్ ద్వారా కలెక్టర్ లాగిద్దాం.
నేను సరే కలెక్టర్తో మాట్లాడుతాను. ఓకే ఓకే. ఇది మిగతా వల్ల వైట్ పోయినాయి దాన్ని పెట్టి పొగ పెడతారా? దాన్ని పెట్టి పొట్టు పోసి సరిపోతూ మన ఆకు అంటే దీని ద్వారా పొగ పెడతారా? ఎట్లా బట్టి మాదిరి పెడతారా? దాని మీద 3 గంటలు పచ్చిపోయి మనం వదిలేసి దానిపైన ఇది చేస్తారా? రేగడ్డ పెట్టి నిప్పులు పక్కనే ఇట్లా గాలి ఉన్నది కాబట్టి 2 ఎకరాల్లో ఇది అంత రేట్ ఉందే. అసలు 10 కింటాలు వచ్చింది. మిర్చి పంట అసలు బాగా డబ్బు. ఇప్పుడు వీళ్ళు వచ్చినారా అగ్రికల్చర్ రాలే? ఇప్పుడు వీళ్ళు ఆర్డీఓ కానీ ఎవరు రాలేదా?